నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ నమ. శ్రీ మాతే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ స్థాళ్ళమ్మాయ నమ. శ్రీ వనదేవతాయ నమ. ఓం కొండదేవతాయ నమ. గురుగారు, మార్చ్ 1 తారీఖు నుంచి మీన రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఇంకా కళ్యాణ గడియలు కానివ్వండి. అయితే అమ్మా, ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము, ధనప్రాప్తి యోగము, సంతాన బలము, కళ్యాణ బలము వీళ్ళకి చేతికాడుకొచ్చి చేజారిపోతుంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు వీళ్ళకి విజయవంతం కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం, నమ్మక ద్రోహాలు కొన్ని జరగటం. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి డెవలప్మెంట్ చేయాలని చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కుటుంబాన్ని బాగు చేయాలి, మేము బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు ఎంత కోరుకుంటారో వీళ్ళకి అంత నష్టపోతుంటారు. ఒక మంచి అనుకున్నారనుకోండి, ఈ ఎదుటి వాళ్ళు వీళ్ళ మొహం చూడగానే వీళ్ళ మీద లేనిపోయిన కొన్ని సృష్టిస్తుంటారు, కొన్ని శికాకులు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యారంగంలో అభివృద్ధి, జయప్రాప్తి యోగము, తర్వాత వ్యాపారదారులకి మార్పు, అంటే చేంజెస్, అంటే బిజినెస్లలో చేంజెస్ చేయటం, పార్ట్నర్షిప్లు మార్చుకోవటం, కొత్త వాళ్ళని పెట్టడం, ఉన్న వాళ్ళని మార్చి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళని పెట్టడం, అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన అదృష్ట యోగం పట్టబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టము. అది ఆ అదృష్ట ప్రాప్తి కూడా వీళ్ళ జాతకంలో ఉంది. మరి వ్యవసాయదారులకి, ఉద్యోగం చేసే వాళ్ళకి పెద్ద పెద్ద మార్పులు, ఉద్యోగదారులకి మళ్ళీ డెవలప్మెంట్ కావాల్సినవి కూడా వీళ్ళ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి బిజినెస్ చేసే వాళ్ళకి మరి ఈ నెలలో వీళ్ళకి మంచి పెట్టుబడిదారులందరికీ మంచిగా పెట్టుబడి పెట్టినట్టుగైతే మంచి అద్భుతాలు, మంచి విజయాలను సాధిస్తారు. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, బిజినెస్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ నెలలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. అంటే వీళ్ళు ఊహించరు, అనుకోకుండా అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో నుంచి ఒక అదృష్ట లక్కు లాంటిది వీళ్ళకి ప్రాప్తి కలగాల్సిన యోగం అనేది ఆ భగవంతుడు దయ వలన వీళ్ళకి విజయవంతం అయ్యే మార్గాలు వీళ్ళకి కనపడుతున్నాయి. ఓకే, అన్నీ విజయంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? వీళ్ళు అన్ని విజయాలను సాధించాలంటే ముఖ్యంగా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలను వీళ్ళు ముందు తొలగించుకోవాలి. దాంతోపాటు మరి వీళ్ళ మీద ఎంతో కొంతమంది చెడు పూజలు కొన్ని చేయిస్తుంటారు. చెడు పూజలు అంటే బాగున్నారు కదా, మంచిగా ఉన్నారు, మంచిగా ఉద్యోగం చేస్తున్నారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని చాలామందికి చాలా మీరు అడిగిన ప్రశ్న మమ్మల్ని చాలామంది ఫోన్లు చేసి అడుగుతుంటారు. గురువుగారు, మరి మాకు ఎందుకంటే మీ ఎంత మంచిగున్నా కూడా మాకు ఎందుకు జరుగుతుందండి, మరి మాకే ఎందుకు జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది చాలామంది అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి మీద ఉండాల్సిన కొంత ప్రయోగం అంటే శాతావతి, బాలావతి, శాతబడి, శిల్లంగి, అష్టదిబ్బందన, కన్నుదిష్టి ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అలాగ జరిగిన దానివల్ల వాళ్ళు ముందుకు రాకోకుండా, ఏ పని చేసినా విజయవంతం కాకోకుండా, చేస్తానన్న పని అక్కడ పోగానే ఆ పని కాకోకుండా ఉండటం, గంటలో చేసే పని 3-4 గంటలు లేటు కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. అలాంటి సంఘటనలు ఎదురైన కానించి ఏ కార్యక్రమం అనుకున్నా విజయవంతం కాకుండా అయిపోతుంటుంది. ఎందువల్లంటే వాళ్ళ మీద అష్టదిబ్బందన, గ్రహ దోష నిబంధన ఉన్న దానివలన ఇలాగ జరుగుతుంటుంది. ఆ దోషం అనేది పోవాలంటే ఇలా పేరు బలంలో అష్టదిబ్బందన పూజాబలం చేయించుకోవాలి. అష్టదిబ్బందన పూజాబలం చేయించుకునేట్టుగైతే వీళ్ళకి ఎలాంటి దోషం ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఏ కార్యక్రమం చెడు దోషాలు అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సిన పూజా బలము ముఖ్యంగా అమ్మవారిని వీళ్ళు శ్రీ లక్ష్మీదేవతని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. శ్రీ లక్ష్మీదేవతని అమ్మవారిని ఎక్కువగా పూజించినట్టుగైతే మంచి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మరి దాంతోపాటు వీళ్ళు చేయాల్సింది ఆ అమ్మవారు కాశీలో ఉండాల్సిన అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని పూజించాలి. మరి దాంతోపాటు కాలభైరవ
పూజ చేయాలి. భైరవాష్టకం. ఆ కాలభైరవ పూజా బలం చేయాలి. మరి ఆ కాలభైరవ పూజ చేయాలంటే మనకు దగ్గరలో ఉండాల్సిన స్వయంభుగా నిలిచిన ఆ కాలభైరవ గుడికి వెళ్ళి శనివారం కానీ మంగళవారం కానీ ఇల్లు వెళ్ళి అక్కడ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఆ గుమ్మడికాయ మధ్యలో కోసేసి లోన ఉన్న ఐటమ్స్ తీసి దాంట్లో నూనె పోసేసి అఖండ జ్యోతి వెలిగించాలి. ఓకే, గుళ్ళో వెలిగించాలి. గుళ్ళోనే అక్కడే వెలిగించాలి. మన ఇంట్లో వెలిగించవచ్చు, గుళ్ళో వెలిగించవచ్చు. కాబట్టి అది అమావాస టైంలో చేసుకోవాలి. అది అట్లాగా అమావాస కొన్ని రోజులు మన ఇంట్లో చేయాలి, కొన్ని రోజులు గుళ్ళల్లో చేయాలి. మనకి అవకాశాన్ని బట్టి, మన టయాన్ని బట్టి మన ఇంట్లో కూడా కరెక్ట్గా ఉండాలి కదా. అందువల్ల ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇంట్లో మంచిగా చూసుకొని ఆ ఇంట్లో మంచిగా ఉందా లేదా అని తెలుసుకొని చేయాలి. తొందరపడి చేయకూడదు. కళ్యాణ గడియలు ఏమైనా కనిపిస్తాయి? కళ్యాణ గడియలు మంచి అద్భుతమైన విజయాలు ఉన్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మంచి విజయాన్ని సాధిస్తారు, పర్వాలేదు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో చాలావరకు ఇబ్బందులతో బాధపడుతుంటారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి కొన్ని పెడుతుంటారు. పెట్టేసి ఆ డబ్బులు కట్టక వీళ్ళు బ్యాంకు నుంచి ఇబ్బందులు రావటం, ఈఎంఐలు తీసుకోవటం, దాని నుంచి కట్టగా చాలా ఇబ్బందులు పడటం, తర్వాత కొన్ని బ్యాంకు వాళ్ళు కొన్ని క్రెడిట్ కార్డు లాంటివి కూడా కొన్ని తీసుకోవటం, అవి తీసుకున్నగా నుంచి వీళ్ళు అవి కట్టగా దాంట్లో చాలా ఇబ్బందులు కావటం, దాంతోపాటు ఎన్నో ప్రమాదాలు కొన్ని జరిగినవి కూడా మనం కంటి ముంగలు చూస్తూనే ఉన్నాం. ఎందువల్ల అంటే డబ్బు కట్టలేక వాళ్ళకి సమాధానం చెప్పలేక వీళ్ళు ఉరేసుకోవటం, బండి కింద పడటం, మందు తాగటం, ఇలాంటి మాత్రలు వేసుకోవటం ఆ విధంగా జరుగుతుంటాయి. ఎందువల్ల అంటే మరి ఇలాంటి సమస్యలు వాడు కావాలని తెచ్చుకోడు. ఎవరైనా కానీ నేను నష్టపోవాలని ఎవరు అనుకోడు. కాబట్టి ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించాలి, అభివృద్ధిగా రావాలి, ఒక స్థాయిగా నిలబడాలి. ప్రతి ఒక్కరికి ఒక హీరో విజన్ మాదిరిగా ఒక హీరోని కావాలన్న ఒక పట్టుదల అనేది ఉంటుంది. కాబట్టి ఆ పట్టుదల, ఆ విజయాన్ని వాళ్ళు సాధించాలంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ దోషాలని మనం కొంచెం తెలుసుకొని పూజా బలాలు కొన్ని చేయించుకోవాలి. కాబట్టి ఇలాంటి కొన్ని సమస్యల వల్ల, బంధువు మిత్రుల వల్ల, బ్యాంకులో నుంచి, క్రెడిట్ కార్డు నుంచి తెచ్చుకొని అప్పులు ఇబ్బందులు అయిపోయి చాలా సతమతం అయిపోయి మన ప్రాణాన్ని తీసుకోవటం చాలా వరకు దారుణం. అలాగా మీరు ఎప్పుడూ చేసుకోవద్దండి. కాబట్టి మీకు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోండి. డబ్బుని ఎలా సంపాదించాలి, మరి అన్నీ కావాలంటే మనకి కొన్ని వదిలేయాలి. డబ్బు మనం సంపాదించాలంటే డబ్బు అన్నిటికన్నా చాలా గొప్పది. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బు మనకు కావాలి. దేనికైనా అవసరానికి డబ్బు లేనిది మనం ఏ పని చేయలేము. కాబట్టి ఆ డబ్బు మన దగ్గర ఉండాలి అంటే దానికి మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు మనం భరించాల్సి వస్తుంది. దాని గురించి మనం ఎన్నో పూజలు కొన్ని చేయించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి దోషంలో ఉండవలసిన వీళ్ళకి మెయిన్గా నరఘోషం అనేది ఎక్కువగా తగులుతుంది. వీళ్ళకి నరఘోష. ఆ నరఘోష వల్ల అష్టదిబ్బంధన, నరఘోష, కుబేర చక్ర ఈ మూడు వీళ్ళకి డిస్టర్బెంట్ చేస్తుంటాయి. ఆ మూడింటిని వీళ్ళు పూజించుకునేట్టుగైతే వీళ్ళకి ఎలాంటి గ్రహాలు అనేది వీళ్ళని ఎదుర్కోవు, ఆ దోషాలు పోతాయి. కానీ ఎక్కువగా వీళ్ళు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాతని అమ్మవారిని పూజించినట్టుగైతే వీళ్ళకి మంచి అద్భుతమైన విజయాలు, మంచి పనులు, మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతారు. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు థ్యాంక్ యూ గురుగారు. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి అనిపించినా కూడా తొలగిపోవడానికి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ నమః.